చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. కళ్యాణ్ గారికి బిగ్ ఫ్యాన్ నేను. ఆయన సినిమాలు అందరిలాగే నేను కూడా చాలాసార్లు చూశాను, గోడలు దూకటం జరిగింది. సో చిరంజీవి గారి తర్వాత మళ్ళీ మా జనరేషన్ అంతా కళ్యాణ్ గారిని ఫాలో అయ్యాను. సో సెకండ్ ఫిల్మ్ ఆయనతో వస్తనేది నేను ఇంత ఎర్లీగా వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా హ్యాపీగా ఉంది. బై ద వే దాంతోపాటు ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. సో రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు మా మీద ఆధారపడి ఉన్నాయి, మా మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో టీం అంతా బాగా కష్టపడుతున్నాం. ఈ 29th నుంచి కళ్యాణ్ గారు జాయిన్ అవుతున్నారు. సో ఈ 29th నుంచి సెకండ్ షెడ్యూల్ వెళ్తున్నామండి. మా మ్యాక్సిమం షెడ్యూల్ మొత్తం కళ్యాణ్ గారితోనే ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ వచ్చి గుజరాత్ ప్లాన్ చేస్తున్నాం. సో అక్కడ పెద్ద షెడ్యూల్ ఉంది. మ్యూజిక్ గురించి చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఆల్రెడీ హ్యాట్రిక్ ఇచ్చున్నారు. సో అసలు 1% టెన్షన్ లేని సైడ్ ఏంటంటే నాకు మ్యూజిక్ సైడే. కళ్యాణ్ గారు అంటే యాజ్ ఇట్ ఈజ్ ఫ్యాన్స్ లాగా ఆయన కూడా విపరీతమైన అభిమాని దేవి గారు. సో ఆల్రెడీ ఒక ట్యూన్ ఇవ్వడం జరిగింది, కిక్ యాస్ సాంగ్. సో ఎప్పుడెప్పుడు షూట్ చేస్తానా కళ్యాణ్ గారితో అని వెయిట్ చేస్తున్నాను. నేను ఒక డైరెక్టర్గా కాకుండా కళ్యాణ్ గారి ఫ్యాన్గా మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, ఈ సినిమా